మెల్లో తాళి కట్టు, నన్ను ముత్తైదుగా చావని. నేను ఇంకెక్కువసేపు బ్రతకను. ఏమైంది పద్మ? ఏమైంది? పాము కాటేసిన మురళి, నాకు మాంగళ్య భాగ్యం కలిగించు మురళి, నాకు మాంగళ్య భాగ్యం కలిగించు. నేను ఎక్కువసేపు బ్రతకను మురళి, నేను ఎక్కువసేపు నేను బతికించుతాను పద్మ. డాక్టర్, 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 డాక్టర్. రాధా, ఏమిటి ఇలా వచ్చావు? డాక్టర్, మా మురళి వచ్చాడా? రాలేదే. సిస్టర్, డాక్టర్, డాక్టర్, రాధా, డాక్టర్, నా పద్మని ఎలాగైనా కాపాడు డాక్టర్. ఏమిటి, ఏమైంది? పాము కట్టింది. ఎవరి అమ్మాయి? నా కాబోయే భార్య. 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 డోంట్ వరీ, షీ విల్ బి ఆల్ రైట్. రాధా, రాధా. డాక్టర్, నా పద్మని ఎలాగైనా కాపాడండి డాక్టర్. నా కోసం ఉన్న వాళ్ళని కన్న వాళ్ళని వదిలేసి వచ్చిన పద్మ నా దయ్యలోగానే విధి విషమించింది. పద్మ, పద్మని ఎలాగైనా కాపాడండి డాక్టర్. ప్రాణానికి ఏం భయం లేదు మురళి, షీ విల్ బి ఆల్ రైట్. రాధా, గ్లూకోజ్ ఇంజెక్షన్. రాధా, నీ అధ్యాయం ముగిసిపోయింది. మురళికి నీ అవసరం తీరిపోయింది. ఇంతకాలం ఎన్ని నిందలు పడుతున్నా మురళిని భర్తగా లోకానికి చూపబోతున్నాననే ఆశతో బ్రతికావు. కానీ పద్మరాకతో నీ ఆశలు అడి ఆశలయ్యాయి. ఇక ముందు నీ మనుగడకు అర్థమేమిటి? నీకు వారికి బంధుత్వం ఏమిటి? అక్కవా, అత్తవా, తల్లివా, తల్లానివా? నువ్వు ఏ విధంగా బ్రతకదలుచుకున్నా అసలు నీ సంబంధం ఏమిటో తెలియని పద్మా మురళీల జీవితాల్లో ఏ సంచలనం రేగకుండా ఉంటుందా? మురళి నిండి జీవితం ప్రశాంతంగా సాగుతుందా? అందుకే ఈ రహస్యం నీ గుండెల్లో పెట్టుకుని రోజూ చస్తూ బ్రతికే కన్నా నీతో పాటే ఈ రహస్యాన్ని కూడా చంపే, నీతో పాటే ఈ రహస్యాన్ని కూడా చంపే, నీతో పాటే ఈ రహస్యాన్ని కూడా చంపే. రాధా, తన్ను మించిన ధర్మం లేదు. ఇంతకాలం ఒకరి కోసం బ్రతికావు, ఇకనైనా నీ కోసం నువ్వు బ్రతుకు. నీ తాడి నీకే ఉరితాడు కాకూడదు. అందుకే ఆ విషయాన్ని పద్మకిప్పు. పాము కాటుకు చనిపోయిందని లోకాన్ని నమ్మించు. పద్మను నీ దారి కట్టు తొలగించుకో, పద్మను నీ దారి కట్టు తొలగించుకో, పద్మను నీ దారి కట్టు తొలగించుకో, పద్మను నీ దారి కట్టు తొలగించుకో. రాధా, నువ్వు త్యాగమూర్తివమ్మా. హంతకురాలివి కావద్దు, ఆత్మద్రోహం చేసుకోవద్దు. జీవితాంతం ఆత్మశాంతి లేకుండా నువ్వు బ్రతకలేవమ్మా. ఏ మురళి కోసం బ్రతికావో ఆ మురళి జీవితాన్ని నీ చేతులారా నాశనం చేస్తావా? అందుకే నువ్వే ఈ లోకాన్ని విడిచిపెట్టి శాశ్వతంగా వెళ్ళిపో, శాశ్వతంగా వెళ్ళిపో, శాశ్వతంగా వెళ్ళిపో. రాధా, ఏమిటి పని? నన్ను వదిలేయండి, మీకు తెలీదు, నేను బ్రతకూడదు. రాధా, నా మాట విను ప్లీజ్. ప్లీజ్ డాక్టర్, లేండి. వదిలేయండి డాక్టర్. నా ముఖం చూస్తూ రాధ బ్రతకలేదు. మురళి, అవును డాక్టర్, ఇంతకాలం నన్ను పెంచి పెద్ద చేసిన రాధకు చెప్పకుండా నా భార్య నేనే నిర్ణయించుకున్నాను. నాలాంటి కృతజ్ఞతను శిక్షించాల్సింది పోయి తను తానే శిక్షించుకుంటుందంటే అంతేగా. మురళి, నా తప్పు ఒప్పుకున్నాను రాధ. కానీ నువ్వు పోయిన తర్వాత నేను బ్రతుకుంటాను ఎలా అనుకున్నావు రాధ? అది కాదు మురళి. కాకపోతే మరేమిటి? నీ సావుకు దారి తీసే తప్పు ఇది కాక నేనేం చేశాను రాధ? మురళి, ఎలా చెప్పేది? వద్దు, చెప్పొద్దు, ఎప్పటికీ చెప్పొద్దు. నీ మనసులోనే దాచుకో రాధ. పద్మ నేను నీ నీటిలో బ్రతకాలనుకున్నామే కానీ నీ పాడి మీద కాదు. వదిలే, వదిలే రాధ. మురళి, నా ఆశా దీపం నా కళ్ళ ముందే ఆరిపోతుంటే నేను చూడలేను.
ఆలయం కూలిపోయినంత మాత్రాన అందులో దైవానికి నీడ దొరకపోదు. కానీ దైవమే దూరమైతే ఆలయం ఉండి ప్రయోజనం లేదు. నేను అంతే. రాధా, ఏమిటి? నాకేం అర్థం కావడం లేదు. చెప్తాను మురళి. మొదటి నుంచి నువ్వు అడిగినా, డాక్టర్ గారు అడిగినా, ఈ లోకం అడిగినా ప్రశ్న ఒకటే. అది నేను నీకేమవుతానని. నేనెవరూ కాదు మురళి, నీ చేతులారా నువ్వు తాడి కట్టిన నీ భార్యని. అవును మురళి, పెళ్లి పందిట్లో పసుపు తాడు కట్టడానికి బదులు నా ప్రాణం తీస్తారేమోనన్న జాలితో నువ్వు కట్టిన పసుపు తాడిది. పసివాడు కట్టినదని తెంచుకోవాలో, పవిత్రమైన మాంగళ్య బంధముని ఉంచుకోవాలో అర్థం కాని స్థితిలో ఆత్మధైర్యమే బాసటగా, పసుపు పారాణులే సాక్షిగా ఉంచుకొని అంతవాణ్ణి ఇంత చేశాను. ఎప్పటికప్పుడు నిజం చెప్పాలనుకుంటున్నా, చెప్పలేక సిగ్గుతో మగ్గిపోయాను. ఒకవేళ చెబితే నువ్వు నమ్మకపోతే నీ బ్రతికేవైపోతుందోనని నలిగిపోయాను. పద్మతో నీ జీవితం ముడిపడిపోయిందని తెలిసాక నేను బ్రతుకుంటే నీ జీవితాల్లో ఎప్పటికైనా నిప్పులు కురిపిస్తానేమోనని నా మీద నాకే నమ్మకం లేక నాతో పాటే నా రహస్యాన్ని కూడా అంతం చేయాలనుకున్నాను. కానీ అక్క 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 ఏమిటక్క అంతా విన్నాను. నువ్వు మామూలు మనిషివి కాదక్క, ఒక దేవతవి. పద్మ, అవునక్క, నన్ను క్షమించు. నీ అమర ప్రేమకు అడ్డు వచ్చే అర్హత నాకు లేదు. పద్మ, నేను ఒకరి బ్రతుక్కి అడ్డు కాకూడదు అనుకున్నానే, కానీ నా బ్రతుక్కి ఎవరు అడ్డు కాదమ్మా. అది కాదక్క, మురళి నీ ప్రేమానురాగాలతో పెరిగిన మనిషి. అవి పంచుకునే అదృష్టం నాకు లేకపోయినా తుంచే శక్తి మాత్రం నాకు లేదక్క. నా రాక మీ జీవితాల్లో నిద్రపోయకూడదక్క. వస్తాను. పద్మ, ఆగు. వయసుకు తగ్గ మనసులు మీవి, ప్రేమతో పెనవేసుకున్న హృదయాలు మీవి. మిమ్మల్ని వేరు చేసిన పాపం నాకొద్దు. నేనెక్కడున్నా నీ మేలే కోరుతానమ్మా. రాధా, ఈ విధంగా మధ్యలో వదిలేసి వెళ్ళడానికైనా నన్ను ఎంతవాణి చేసింది. అప్పుడే అనాథగా వదిలేస్తుంటే. అవును రాధా, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నువ్వు నడిపితే నడిచే మనిషిని. అంటే పద్మ జీవితం నాశనం చేస్తావా? లేదు రాధా, లేదు. నువ్వు పద్మ రెండు కళ్ళు, అందులో ఏది లేకపోయినా నేను గుడ్డివాడిగా బ్రతకలేను. అవును రాధా, మురళి చెప్పింది నిజం. మనసుకు వయసుతో నిమిత్తం లేదు. అందులో పద్మ కూడా చోటిచ్చి ప్రాణం శరీరంలా మసులుకోవడమే మంచిది. మీరిద్దరూ కలకాలం ఇలాగే నవ్వుతూ ఉండాలి మురళి. రాధా, నువ్వు నా కళ్ళ మీద. కలకాలం ఇలాగే నవ్వుతూ ఉండాలి మురళి. మీరిద్దరూ కలకాలం ఇలాగే నవ్వుతూ ఉండాలి మురళి.